వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోచారం పరిధిలో గల మీరాలకుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త తీసివేసే స్వచ్ఛత కార్యక్రమాలు పోచారం మున్సిపల్తో కలిసి ఇన్ఫోసిస్ గుడ్ ఎరా టీమ్ వేదన్సీ ఫౌండేషన్ వారితో చేపట్టి మీరాలకుంట పరిసరాలు శ్రమదానం కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ వార్డుల వారికి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కార్యక్రమంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి పోచారం, మాజీ ఉప సర్పంచ్ అకిటే బాలరెడ్డి, ఇన్ఫోసిస్ టీం వంశీ ముత్యపు, విజయ రాఘవన్, కిషోర్, కటరం రాజశేఖర్, కార్తిక్, ఆదిత్య, సుమన్, యశ్వంత్, సాయి లక్ష్మణ్, చరణ్, హిందూమతి, లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది మొదలగు వారు పాల్గొనడం జరిగింది. One hour to empower. 3, 2, 1, go. 1 hour empower. ఆల్రెడీ జరుగుతుంది. దాంట్లో ఈ లేక్ క్లీనింగ్ యాక్టివిటీ దాంట్లో అదే టైంలో రావడము కరెక్ట్ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ జూలై 12th రోజు ఒకసారి మనం చేసినాము. ఇప్పుడు ఒక 10 రోజుల్లో ఈ డ్రైనేజ్ డైవర్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇన్ఫోసిస్ నుంచి. అదే టైంలో ఒకసారి క్లీనింగ్ పెట్టుకొని ఒకసారి నియర్ బై ఉండే హౌసెస్ వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ యాక్టివిటీ ప్లాన్ చేసింది. దీనికి సపోర్ట్ చేస్తున్న మొత్తం పోచారం మున్సిపాలిటీ కమిషనర్ అందరికీ థ్యాంక్ యూ. వారి ఆధ్వర్యంలో రోజు ప్రోగ్రాము స్వచ్ఛత ఈ సేవలో భాగంగా బ్రహ్మాండంగా జరుగుతాము. అందులో భాగంగా ప్రోగ్రాంలో మాతో పాటు భాగం పంపిస్తున్న గౌరవ ప్రతినిధులు వారికి ప్రత్యేకంగా వారికి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, వైస్ చైర్మన్ వారు అభివృద్ధిలో భాగంగా సహకారం అందిస్తానొచ్చిన ఇన్ఫోసిస్ ప్రతి బృందానికి సంస్థలకు మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం ఇస్తూ ఏదైతే ఇన్ఫోసిస్ వారు పేద ప్రజలను నివసిస్తున్న స్లమ్స్ ఏరియాని సిఎస్ఆర్ ద్వారా ఏదైతే అభివృద్ధి చేయాలనే మంచి కాన్సెప్ట్తో గతంలో కూడా మాతో మిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వారికి తోచిన సాయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ మురాలం చర్యని గతంలో మేము మా స్థానిక కౌన్సిలర్ మా కౌన్సిల్ తరఫున వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినాక వారు ఏదైతే ఇందులో డ్రైనేజ్ కలుస్తూ ఉందో మురాలం కుంటలో ఆ డ్రైనేజ్ని డైవర్ట్ చేయడానికి మొదటి ప్రాధాన్యత తీసుకొని వారి పై ఆఫీసర్ల కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇంత శాంక్షన్ అవుతున్నాయి. రానున్న ఒక మాసం 2-3 టైమ్స్ క్లీనింగ్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ రోజు కూడా ఈ స్వచ్ఛతా సేవలో ఈ రోజు కూడా మా చెరువులో వెళ్ళిపోవడం మరి వాళ్ళు పాల్గొని మరి ఇప్పుడు ఆ క్లీనింగ్ మొత్తం ప్రోగ్రామ్ మరి చెరువులో ఎక్స్పర్ట్ ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే ఇంకా ఆ డ్రైనేజ్ డైవర్ట్ చేసి డేట్ని మరి స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా 17 తారీఖు నుంచి 1 తారీఖు వరకు మేము జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా రోజు కార్యక్రమాలు దీనికి ప్రజలు సహకరించి ఏదైతే స్వచ్ఛతను పచ్చదనం ఒక ప్రోగ్రాంలో ప్రజలు ఎక్కడ ఇతరత్ర బయట చెత్త వేయకుండా మరి ఏదైతే తడి పొడి తీసి మిరుగుట బయట చెత్త వేయకుండా మంచి క్లీన్గా పరిసర ప్రాంతాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవాలని కానీ ప్రజలకు పబ్లిక్గా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్ బృందం మా కౌన్సిల్ బృందం అందరం కలిసి ఈ డేట్ని మరి ఇంకా బ్యూటిఫికేషన్ చేసి రానున్న రోజులలో ఆ డ్రైనేజ్ని డైవర్ట్ చేయడానికి వారు త్వరగా పనిని ప్రారంభించాల్సిందిగా ఇన్ఫోసిస్ బృందానికి గుడెరా ఇన్ఫోసిస్తో టైఅప్ అయింది. సో ఈ ఆర్గనైజేషన్ కార్పొరేట్స్కి మరియు ఎన్జిఓస్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా నిర్వహిస్తుంది అన్నమాట. సో ఎక్కడైతే ఎన్జిఓ వర్క్ చేస్తుందో ఈ ఎన్జిఓని కార్పొరేట్కి రీచ్ అవ్వాలని మనం వర్క్ చేస్తున్నాం. అలాగే
కార్పొరేట్స్లో ఎక్కడైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయో అలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా గూడెరా ఆర్గనైజ్ చేస్తాం. సో ఈరోజు మనం లేక్ క్లీనింగ్ వచ్చాం. ఈ లేక్ క్లీనింగ్లో మనం చేయాల్సిన మేజర్ పార్ట్ ఏం లేదు, బట్ ఇన్ఫోసిస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అనేది ఈ లేక్ అడాప్ట్ చేసుకొని ఈ బ్యూటిఫికేషన్ చేద్దామని ప్రాజెక్ట్ తీసుకుందాం అన్నమాట కంప్లీట్గా. సో ఈ లేక్ అనేది ఇక్కడ నుంచి అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్ అది మొత్తం కంప్లీట్గా అంత ఉంటుంది. సో ఈ లేక్లో ఏం చేయాలంటే మన దగ్గర గ్లౌజెస్, గార్బేజ్ కవర్స్ ఉన్నాయి కదా, సో ఈ గార్బేజ్ కవర్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టువర్డ్స్ లెఫ్ట్ అండ్ టువర్డ్స్ రైట్లో ఎక్కడైతే గార్బేజ్ ఉందో ఆ గార్బేజ్ చెక్ చేసి దాంట్లో ట్రాష్ పడేయాలి. ట్రాష్ చేసిన తర్వాత ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు దాన్ని డంపింగ్ తీసుకెళ్తారు. ఓకేనా, మనకి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ వచ్చింది, సో ఆ వర్క్ దాన్ని చేస్తున్నారు. అక్కడ మనం ఎక్కడ హెల్ప్ అవసరం ఉందో అది మనకు హెల్ప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఈరోజు ఇన్ఫోసిస్ నుంచి వంశీ అన్న ప్లస్ జిహెచ్ఎంసీ శానిటేషన్ కమిషనర్గా వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ కొండగట్టి సార్ గారికి, మిగతా కౌన్సిలర్లకు, వాణి మేడం గారికి, మరియు ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్లకు, మా సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మేము 15వ తారీఖు నుంచి సేవా కార్యక్రమంలో నడుస్తూ ఉన్నది. పోచారం మున్సిపాలిటీ ప్రతిరోజు ఏదో ఒక తన ప్రోగ్రాం ఉన్నది. అందులో భాగంగా ఈరోజు చెరువుని క్లీనింగ్ చేయడానికి ఇన్ఫోసిస్ వాళ్ళ సంస్థ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు గిట్ట ఈ చెరువు గిట్ట ఒకరోజు క్లీనింగ్ పెట్టుకున్నాం. ఎర్లీ మార్నింగ్ టైంలో గిట్ట 6 చెరువు గిట్ట నీట్గానే ఉంది. కాబట్టి ఈ ఒక చెరువుకే కాకుండా మా పోచారం మున్సిపాలిటీ గిట్ట కొంచెం ఎక్కడైతే బీచ్ సెక్షన్ పనులు ఉన్నాయో అక్కడ గిట్ట వీక్లీ 1 టైం మీకు ఏ రోజు కొంచెం ఫ్రీగా ఉంటుందో ఆ పెట్టుకుంటా అందులో భాగంగా మేము కూడా ఉంది. ఇన్ఫోసిస్ నుంచి వచ్చినట్టే ప్రతి ఒక్కరికి ఇట్లా పబ్లిక్ మంది రమ్మవుతారు. కాబట్టి ఏ కార్యక్రమం చేస్తామని ఎందుకంటే నాకు వ్యక్తిగత అంటే ఇన్ఫోసిస్లో చెప్పడం కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు వేస్తుంటే అసలు పేరు మాకు పేరు మరి ముఖ్యంగా మాకు ఇన్ఫోసిస్ నుంచి ఇంతకుముందు ఇప్పుడు 4.5 years అయిపోతూ ఉన్నది. కాబట్టి ఈ చెరువుని గిట్ట ఈ చెరువులో గిట్ట వర్క్ ప్రారంభిస్తే గిట్ట బాగుంటుందని సభాముఖం తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిఎస్ఆర్ యాక్టివిటీ చాలా చురుగ్గా పాల్గొంటారు. సో ఇదే ఇన్ఫోసిస్ కంపెనీ కాకుండా దాదాపు ఒక 50 కంపెనీల్లో ఈ వాలంటీర్లని ఇలాంటి సర్వీస్ యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తుంటారు అనమాట. సో వీరికి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో దట్ ఈ గ్రామాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో వీళ్ళతో చేతి వృత్తులకు సంబంధించిన ఏమైనా కళాకారులు ఎవరు ఉన్నారో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కంపెనీలకు లేదా ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేస్తున్నారు. సో సాయి వారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చెరువు క్లీనింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్థానిక చైర్మన్ గారు, కొండగట్టి గారు, వైస్ చైర్మన్ రత్నాయక్ గారు, సంస్థలు మరియు శానిటైజర్ మేడం గారు, వాణి గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇన్ఫోసిస్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి వాటిలో పాల్గొన్న వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి గ్రామాలు ఎన్నో దత్త తీసుకొని ఇంకా చెరువులే కానీ గ్రామాలు తీసుకొని ఎన్నో పనులు భాగంగా మనం సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 వరకు మనం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వార్డ్స్లో దాంట్లో మనకి లేక్ క్లీనింగ్ తర్వాత ఇవి కూడా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా మనము ఈరోజు మిరాలం కుంట చెరువు దగ్గర మనము క్లీనింగ్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్న్షిప్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ. ఇది మన ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక 10 kilometers రేడియస్లో 2 community సెంటర్స్లో రన్ అవుతుంది. చిన్న గోల్కొండ అని రషీద్గూడ అనే ఒక గ్రామాలలో వర్క్ అవుతుంది. ఇదేంటంటే ఫ్రీ ఆఫ్ సెంటర్స్. అక్కడ మహిళలకి కుట్టు మిషన్ ప్లస్ మహిళలకి హ్యాండ్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక నైపుణ్య శిక్షణ ప్లస్ వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా యూత్కి సంబంధించి ప్లస్ స్టూడెంట్స్కి సంబంధించి అంగన్వాడీస్ ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసి అక్కడ మనం వాళ్ళకి ఇంటర్నెట్ అంటే లిటరసీ రేట్ పెంచడము, కంప్యూటర్ నాలెడ్జ్ పెంచడము, డిజిటల్ లిటరసీ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటాము. ప్లస్ యూత్కి ఎంకరేజ్మెంట్ కింద వాళ్ళకి కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో మేము
మేము సీడ్ బాల్ మేకింగ్ అనేది ఇన్ఫోసిస్ ఆర్గనైజేషన్తో లాస్ట్ మంత్ చేసాము. చాలా ఒక రికార్డ్ అనేది బ్రేక్ అయింది. సో పాన్ ఇండియా లెవెల్లో దాంట్లో ఇక్కడ ఈ సెంటర్ నుంచి కూడా దగ్గర మనకి ఒక 23,000 వరకు వచ్చింది కౌంట్. సో చాలా పెద్ద కౌంట్ అది. అదేవిధంగా ఈరోజు లేక్ క్లీనప్ యాక్టివిటీ కూడా మేము వీళ్ళతో పాటు కలిసి చేయడం కూడా మాకు చాలా సంతోషం ఉంది. సో మీ అందరూ ఏమంటారు ఎనర్జీస్ ఇప్పుడు మనం ఈ లేక్ని రూపురేఖలు మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోచారం మున్సిపాలిటీ. ఈరోజు స్వచ్ఛత హీ సేవల భాగంలో మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత కార్యక్రమాలు అన్ని వార్డ్స్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నోజుగూడలో గల మిరాలం కుంట చెరువు దగ్గర ఇన్ఫోసిస్ టీం వాళ్ళతోటి కొలాబరేషన్ చేసుకొని స్వచ్ఛత కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ శ్రమదానం యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ మిరాలం కుంటని చెరువు సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇవాళ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ అందరం వచ్చి అనాజిగూడ లేక్ క్లీనింగ్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి ప్లస్ ఈ లోకల్లో ఉన్న సమస్యల ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే, సో ఇక్కడ డంప్ చేయవాకండి, మీరు తీసుకొచ్చి చెత్త అన్ని ఇక్కడ వేయవాకండి. మీకు వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్ వచ్చి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఏవైతే వాహనాలు వస్తున్నాయో దాంట్లో డంప్ చేయండి. అంతేగాని ఇలా మనకి ప్రకృతి కలుషితం మాత్రం చేయవాకండి. థ్యాంక్ యూ.